యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈ రోజున ఈ వీడియోలో మనం చివరకు మిగిలేది అనే చిత్రం నుంచి సుధవో సుహాసిని మధువో విలాసిని అనే పాటకి గాయకులకు స్వరం పాడుకుంటున్నాం. అంటే పాటలాగా స్వరం అన్నమాట. అంటే ఇది ఏమిటంటే ఎన్ని సాహిత్యాక్షరములు ఉంటాయో అన్ని స్వరాక్షరములు వస్తాయి పాట పాడుకునే వాళ్ళకి. ఇది మనకు రెండో వీడియో. ఇంకా 2 వీడియోలు వస్తాయి కదా. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. మీకు ఎవరికైనా సరే కర్ణాటక సంగీతం కానీ, పక్కా కర్ణాటక సంగీతం పక్కాగా, అలాగే మూవీ సాంగ్స్ కానీ, లైట్ మ్యూజిక్ సాంగ్స్ కానీ, ఫోక్ సాంగ్స్ కానీ, ఏ టైప్ ఆఫ్ సాంగ్స్ అయినా నేను చెప్తాను. కాబట్టి మనం ఏమైనా పెట్టుకున్నామంటే ఈ ఛానల్లో A to Z ఏ పాటకైనా స్వరాలతో మీకు నేను నేర్పిస్తాను. ఆల్రెడీ మన తెలుగువారు ఏ దేశాల్లో ఉన్నా, ఏ రాష్ట్రాల్లో ఉన్నా, మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇప్పటికి 50 మంది పైగానే ఆడవాళ్ళు మగవాళ్ళు ఆన్లైన్లో నేర్చుకుంటున్నారు. మీకు కూడా ఎవరికైనా నేర్చుకోవాలని అనిపిస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, ఫోన్ చేయండి. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి అన్నమాట మనకి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేక్షకులకు నేను ప్రతి వీడియోలో కూడా నొక్కి నుంచి చెప్తున్నాను. ఏమిటంటేది పాటకి పైన స్వరము కింద సాహిత్యం కాదు. అది కర్ణాటక సంగీత ప్రారంభ విద్యార్థులకు మాత్రమే. కీర్తనల కాడి నుంచి ఇంకా అక్కడి నుంచి ఏ సినిమా పాటకైనా సరే పాటకి స్వరాలు 2 రకాలుగా ఉంటాయి. పాట పాడుకునే వాళ్ళకి స్వరం ఒక రకంగా ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకునే వారికి స్వరం ఇంకొక రకంగా ఉంటుంది. అది ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే. ఆ 2 లైన్లు నేను క్లియర్గా రాశాను. స్వరములు గమనించవలసిందిగా కోరుచున్నాను. 1960వ సంవత్సరంలో వచ్చినటువంటి చివరకు మిగిలేది అనే చిత్రం నుంచి సుధవో సుహాసిని మధువో విలాసిని అనే పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. గాయకులకు, వోకలిస్టులకు. రచన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, సంగీతం అశ్వత్థామ గారు, పాడినవారు ఘంటసాల మాస్టర్ గారు. రాగం శుద్ధ ధన్యాసి రాగము. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములు ఏమీ కలవు అనమాట. ఫారం నోట్స్. ఈ శుద్ధ ధన్యాసి రాగమునకు ఇంకొక పేరు ఉదయ రవిచంద్రిక. ఇది జన్య రాగము, ఉపాంగ రాగము. 22వ మేళకర్త ఖరహర ప్రియ రాగం నుంచి పుట్టినది. ఈ శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణ చూడండి. సగ్గమ్మ పని సా. ఆరోహణలో రీదా అనే 2 స్వరాలు తీసాం. అవరోహణ చూడండి సానీప మాగాస, దారి అనే 2 స్వరాలు తీసాం. ఏది ఏమైనప్పటికీ 7 స్వరాల్లో 2 స్వరాలు తీస్తే 7 స్వరాల్లో 5 స్వరాలు ఉంటాయి. మరి 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం. ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఇది ఎలాంటి రాగం అవుతుందంటే ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా పిలుస్తున్నారు. అన్యస్వరములు ఏమీ ప్రయోగించలేదనమాట. స్వరస్థానములు సా షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసిక నిషాదము, తారస్థాయి షడ్జములు వస్తాయి. తాళము పల్లవి చతురస్ర నడక. అంటే కిట్ట తక్క కిట్ట తక్క అని 2వ కాలంలో నడుస్తుంది అనమాట. చరణములు తిస్ర నడక. అంటే తక్కిట్ట 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 అని నడుస్తుంది అనమాట. శృతి ఒరిజినల్ శృతి మాస్టర్ గారు 2వ శృతిలో పాడారు. నేను 2.5 శృతిలో పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 2.5 శృతిని, ఈ క్యాషియన్ చూడండి ఇక్కడ, ఇది లో పిచ్ వదిలేసేయండి, ఇది మిడిల్ పిచ్.
ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం, ఒకటో శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారిని సి అంటారు కదా. సి, సి షార్ప్, డి, డి షార్ప్. డి షార్ప్ అంటే 2.5 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి షార్ప్ నుంచి హై పిచ్ డి షార్ప్ వరకే. ఇప్పుడు మనం పాటలాగా స్వరాలు పాడుకోబోయే ముందు మనం శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. స గ మ ప ని సా సా ని ప మ గ సా, స గ మ ప ని సా సా ని ప మ గ సా. లో పిచ్లో సా ని సా, హై పిచ్లో స గ సా. తారస్థాయి గాంధారం వరకు వెళ్ళారు. పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది. అయితే ముందుగా హమ్మింగ్ ఉంది. ఆ హమ్మింగ్ పాడి దానికి స్వరం పాడి నేను పల్లవికి స్వరాలు పాడతాను. సమా ససా పని సుధవో సుఖాసిని మధువో విలాసిని నిసమా మమా మమా నిసమా మమా మమా పని పమసా నిసమా మమా మమా సా మమా మమా పని పమసా నిసమా మమా మమా. చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. చరణం తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది. కానీ తకిట తకిట అని తిస్ర నడకలు నడుస్తుంది. ఓహో కమని అది చతురస్ర నడక. అంతులేని ప్రేమ నాదిగా ఆనంద జ్యోతి నీవుగా పాపని నిసా సగాని సా పాని నిసాని మామమా పాపని నిసా సగాని సా పాని నిసాని మామమా పని పమసా నిసమా మమా మమా నిసమా మమా మమా పని పమసా
స మా మ మా మ మా. లాస్ట్ చరణం రెండవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం లాగానే ఇక్కడ కూడా అనమాట. అంటే ఈ రెండో చరణం నీవేలే ఈ వెన్నెల, అదేమో తిస్ర నడక, ఓహో కమని అదంతా కూడా చతురస్ర నడక. నీవేలే ఈ వెన్నెల, నేనేలే ఈ తెమ్మెరా, పాని నిసా గాని సా, పాని ని మా, పాని నిసా గాని పా, పాని ని మా, పపని నిసా గాని పా, పపని నిసా ని మా, పని పమసా నిసా మా నిసా మా పని పమసా నిసా మా నిసా మా. ఎంత హాయిగా ఉందన్నమాట అది నేను పాడుతుంటే. నాకంటే మీరు ఎక్కువ అనుభవిస్తూ ఉంటారు, ఎందుకంటే వినేవాళ్ళు పాడేవాళ్ళు ఇద్దరు ఒకటే. ఒక రకంగా పాడేవాళ్ళ కంటే వినేవాళ్ళే గొప్పవాడు అనమాట. చాలా సంతోషం అండి. ఈ ప్రక్రియ అనేది ఇది ఒక స్పెషల్ అనమాట. ఎందుకంటే ఇది కొంచెం కష్టతరమైన పని. ఎందుకంటే స్వరములు రాస్తే కానీ మనం పాడుకోలేము అనమాట. అలా కాకుండా తాళము ఒక అక్షరం జాగా, రెండు అక్షరములు జాగా, మూడు అక్షరములు జాగాలు ఉంటాయి. ఇవి స్పీడ్గా ఉంటాయి, స్లోగా ఉంటాయి. ధృతకాలంలో, విలంబిత కాలంలో, మరి ఉసిలో ప్రారంభమవుతాయి. కొన్ని బీట్ ఫస్ట్ రెండవ ధృతంలో బిగినింగ్లో ప్రారంభమవుతాయి అనమాట. ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం కష్టతరమైన ప్రక్రియ. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి మూడో వీడియో అనమాట. ఈ చిన్న చిన్న బిట్స్ చెప్పి అభిమానుల కోరిక మీకు నేర్పిస్తాను ఈ పాటని. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, మీ వాచస్పతి.